करिष्ये तदंग पात्रा साधनं च करिष्ये साध्या ओम विजय आरोग्य ऐश्वर्य वशा जन्म नक्षत्र देशे शोभनस्थले समस्तदेवता भगवद्भागवताचार्यसन्निधौ अस्मिन् वर्तमानव्यवहारिकजान्द्रमानिन अस्य भगवतो देवदेवोत्तमस्य श्रीवद्घाण्डवोर्ब्रह्माण्डनायकस्य अखिल हेरपतजनेक कल्याणमणेवोर्ब्रह्माण्डनायकस्य श्री रमासहित सत्यनारायण संतति वृद्धि द्वारा స్థిరలక్ష్మి శ్రీమన్నారాయణ నేటికి మా స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణము నిరంతరాయంగా 61 సంవత్సరము నేటికి నిరంతరాయంగా కొనసాగుచున్నది. మా స్వామివారి బ్రహ్మోత్సవాలు పోయిన గురువారం నుండి రేపటి గురువారం వరకు వారం రోజులుగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారి బ్రహ్మాండంగా జరిగేటటువంటి కళ్యాణ బ్రహ్మోత్సవము ప్రస్తుతము జరుగుతున్నది. ఈ స్వామివారి బ్రహ్మాండంగా కళ్యాణ వస్త్రశేషాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రసాదము అక్షంతలు కంకణలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కళ్యాణానికి రావడం వచ్చిన వారికి కళ్యాణం తర్వాత కూడా భోజన సదుపాయం కూడా దేవాలయము ఏర్పరచడం జరిగినది. మా స్వామివారి కళ్యాణం చూసి తరించిన వారికి స్వామివారు వెన్నంటే ఉండి వారిని కాపాడతారని ప్రగాఢంగా నమ్మకము విశ్వాసము. జై శ్రీమన్నారాయణ. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెంగుట్టపై వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ఈ రమాసహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థానము ఈ చుట్టుపక్కల గ్రామాలకు కానీ జిల్లా చుట్టుపక్కల వారికి ఇలవేల్పు దైవంగా పొంగు బంగారంగా విరాజిల్లుతున్నది. ముఖ్యంగా ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు మనకు 7 రోజులు సప్తాహ బ్రహ్మోత్సవాలుగా నిర్వహించబడతాయి. తేదీ 6/2 నుంచి ప్రారంభించబడ్డాయి. ఇందులో భాగంగా ఈ స్వామివారి కళ్యాణోత్సవం ముఖ్య ఘట్టం ఈరోజు ప్రారంభమైంది. ఎంతో మంది భక్తులు, వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్, మంచినీటి వసతి, అన్నదానము, ప్రసాద వితరణ, విద్యుత్ దీపాలంకరణ ఇతరితర అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాయి. కావున ఎంతో మహిమాన్వితమైన రమాసహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థాన కళ్యాణోత్సవం పాల్గొని స్వామివారిని సేవించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాం. రమాసహిత సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవానికి అది కూడా 60 సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. ఇటువంటి భాగ్యం అదృష్టం కల్పించేందుకు ఆ స్వామికి, ఆ అమ్మవారికి చేతులెత్తి నమస్కరిస్తాను, అదృష్టంగా భావిస్తాను. ఏదైతే కార్తీక పౌర్ణమి రోజున ఈ గుడికి సంబంధించిన మట్టు విస్తరణ పనులు కానివ్వండి, భక్తుల సౌకర్యాలు కానివ్వండి, మిగతా ఏవైతే ఆదినం అన్నమో ఆదినం మాట్లాడినామో ఆ స్వామి ఆశీర్వాదంతో తప్పకుండా వచ్చే కార్తీక పౌర్ణమి వరకు విస్తరణ పనులు కూడా ఒక పోలిక వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నవరానికి పోటీ పడే విధంగా ఈ గుడిని తయారు చేసి భక్తులను అవకాశం కల్పించేందుకు నా శక్తి విధాల ప్రయత్నం చేస్తున్నాను. దానికి స్వామివారి ఆశీర్వాదం కూడా తోడైతుందని నమ్మకం ఉంది. తప్పకుండా ఏదైతే ఆశీర్వాదంతో నన్ను గెలిపించే కానించి నాకు చేతనైన పనులు చేసుకుంటూ మిగతా కార్యక్రమాలు కూడా తప్పకుండా ప్రత్యేకంగా గుడికి సంబంధించిన మట్టుకు నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా చేసేటట్టు ఆ స్వామి, ఆ తల్లి ఇద్దరు ఆశీర్వాదం కావాలని భగవంతుడు